పాఠ్ 5 ఐదో పాఠం లోక్ గీత్ అంటే సాధారణమైన ప్రజలు పాడుకునే పాటలు. దీన్ని జానపద గీతాలు అనొచ్చు. ఇదొక వ్యాసం, ఎస్సే. దీని ఎస్సే రచయిత భగవత్ శరణ్ ఉపాధ్యాయ్. ఈ వ్యాసానికి ముందు మాట, మెహందీ హై రచనే వాలి హాథో మే గహరీ లాలి. మెహందీ గోరింటాకు, గోరింటాకు పూసుకునేటటువంటి చేతుల్లో ఎర్రగా గుర్తుపడుతుంది. అది ఆడవాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. కహే సఖియా అబ్ కలియా హాథో మే ఖిల్నే వాలి హై. అట్లా గోరింటాకు పెట్టుకున్న వాళ్ళ యొక్క స్నేహితురాళ్ళు ఏమంటారు? ఆహా, భలే ఉంది చుక్కలు చేతుల్లో అంటారు. తేరే మన్కో జీవన్కో నై ఖుషియా మిల్నే వాలి హై. నీ యొక్క జీవితానికి, నీ యొక్క మనస్సుకి కొత్త కొత్త ఆనందాలు కలుగుతాయే అని స్నేహితురాళ్ళు అంటారు. ఇట్లా మనం కొన్ని కొన్ని వివరాలతోటి ఈ యొక్క పాఠం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక వ్యాసం ఎట్లా రాయాలి అని చెప్పిననే విద్యార్థులకి పరిచయం చేయడానికి కూడా రచయిత ప్రయత్నం చేస్తాడు. ఈ రచయిత భగవత్ శరణ్ ఉపాధ్యాయ్ గారు హిందీ సాహిత్యంలో బాగా పేరున్నటువంటి వారు. 1910లో జన్మించాడు. కథలు, కవిత్వాలు, రిపోర్ట్స్, ఏదైనా ఒక సంఘటనల గురించి రిపోర్ట్స్ అంటే వ్యాసంలాగా, బాల సాహిత్యం మొదలైనవన్నీ కూడా ఈయన రాశారు. ఇంకా వ్యాసంలోకి ప్రవేశిద్దాం. మన సంస్కృతిలో సంగీతానికి, మన సంస్కృతికి విడదీయరాని సంబంధం ఉన్నది. వినోదపు ప్రపంచంలో నేడు కూడా జానపద గీతాల యొక్క విలువ ఉన్నది. ఈ పాటలు, ఈ సంగీతం లేకుండా మన మనస్సు ఏదో రకమైన నీరసంగా ఉంటుంది కదా. అందువల్ల మనము ఈ జానపద గీతాల గురించి తెలుసుకుందాము. ప్రస్తుతం జానపద గీతాల గురించి ఈ రచయిత చాలా రాశాడు. సరే, మెల్లిగా చదువుతున్నాను పాఠం. लोक गीत अपनी लोच, ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है. ఈ జానపద గీతాలంటే వాటి యొక్క కమ్మదనానికి, తాజాగా అంటే కొత్త కొత్త విషయాలు చెప్పేటప్పుడు ప్రజల అభిమానాన్ని చూరగొనడంలో శాస్త్రీయ సంగీతం కంటే భిన్నంగా ఉంటాయి. శాస్త్రీయ సంగీతం ఏంటంటే ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది.
लोकगीत सीधे जनता के संगीत हैं। ఈ జానపద గీతాలు అంటే నేరుగా ప్రజల సంగీతమే। घर, गांव और नगर की जनता के गीत हैं। इनके लिए साधना की जरूरत नहीं होती है। ఊర్లో కానీ చిన్న చిన్న పట్టణాల్లో కానీ పెద్ద పెద్ద నగరాల్లో కానీ ఇవి మామూలుగా ఇళ్లలో ప్రజలు పాడుకునే పాటలు। వీటికి ఏదో పెద్ద సాధన గట్టి ప్రయత్నాలు ఏమి అవసరం లేదు। त्योहारों और विशेष अवसरों पर ये गाए जाते हैं। పండగలప్పుడు కానీ ఏదైనా ఇళ్లలో శుభకార్యాలప్పుడు కానీ పాటలు పాడబడతాయి। सदा से ये गाए जाते रहे हैं और इनके रचने वाले भी अधिकतर गांव के लोग ही हैं। ఎప్పుడు ఇవి అందరూ ఇళ్లలో పాడుకుంటూ ఉంటారు। स्त्रियों ने भी इनकी रचना में विशेष भाग लिया है। ये गीत बाजों की मदद के बिना ही या साधारण ढोलक, झांझ, करताल, बांसुरी आदि की मदद से गाए जाते हैं। ఈ పాటలు ఏవి సంగీత సాధనాలు లేకుండా మామూలుగా ఆడవాళ్ళు కలిసిమెలిసి పాడొచ్చు, లేదంటే మామూలుగా డోలు, సన్నాయి, లేకపోతే తాళాలు, వేణుగానం, ఫ్లూట్ మొదలైన వాటి సహాయంతో కూడా పాడొచ్చు। एक समय था जब शास्त्रीय संगीत के सामने इनको हेय समझा जाता था। हेय అంటే తక్కువ, నీచం। ఒక సమయం ఉండేది, ఆ సమయంలో ఆ కాలంలో ఇదివరకు శాస్త్రీయ సంగీతం చాలా గొప్పది, ఏంటి ఈ పాటలేంటి ఇలా మొహం అని చాలా వీటిని తేలిగ్గా తీసి పారేసేవాళ్ళు। अभी हाल तक इनकी बड़ी उपेक्षा की जाती थी, पर इधर साधारण जनता की ओर जो लोगों की नजर गिरी फिरी है, तो साहित्य और कला के क्षेत्र में भी परिवर्तन हुआ है। కానీ ప్రజల యొక్క దృష్టి వీటి వైపు మరలింది, వీటి సాహిత్యం వైపు మరలింది। వీటిని చూసే దృష్టిలో కొంచెం మార్పు వచ్చింది। अनेक लोगों ने विविध बोलियों के लोक साहित्य और लोक गीतों के संग्रह पर कमर बांधी है और इस प्रकार के अनेक संग्रह अब तक प्रकाशित हो गए हैं। ఎంతో మంది రకరకాల ప్రాంతీయ యాసల తోటి ఈ ప్రజా పాటలు రాయడంలో నడుం బిగించారు। ఈ రకమైనటువంటి అనేక పుస్తకాలు ఇప్పటికీ వెలువడ్డాయి। लोकगीतों के कई प्रकार हैं। ఈ జానపద గీతాలు ఎన్నో రకాలు ఉన్నాయి। इनका एक प्रकार तो बड़ा ही ఓజస్వి और సజీవ్ है। ఈ రకాల్లో ఒక రకమైంది చాలా శక్తివంతమైంది, సజీవంగా మనకి కనపడుతుంది। यह इस देश के आदिवासियों का संगीत है। ఇది మన దేశంలో ఆదివాసులు అంటే పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి జాతులు, చిన్న చిన్న కులాల వాళ్ళు పాడుకునేటువంటి పాటలు, వాళ్ళ సంగీతం। మధ్యప్రదేశ్, దక్కన్, छोटा नागपुर,
गोंडखांड, भील, संथाल आदि फैले हुए हैं। मध्य प्रदेश्లో, తర్వాత దక్కన్ ప్రాంతంలో, చిన్న నాగపూర్లో, గోండ్ఖాండ్లో, భిల్లు జాతి వాళ్ళలో, సంథాల్ జాతి వాళ్ళలో ఈ జానపద గీతాలు व्यापिंची ఉన్నాయి। इनके गीत और नाच अधिकतर साथ साथ और बड़े बड़े दलों में गाए और नाचे जाते हैं। ఈ పాటలు బాగా ఎక్కువగా నాట్యం ఆడుతూ అందరూ తిరుగుతూ గుండ్రంగా పెద్ద పెద్ద గ్రూపులుగా తయారై పాడుతూ ఉంటారు, నాట్యం ఆడుతూ ఉంటారు। 20-20, 30-30 आदमियों और औरतों के दल एक साथ या एक दूसरे के जवाब में गाते हैं, दिशाएं गूंज उठती हैं। 20 మంది గుంపుగా, 30 మంది మనుషులు ఒక గ్రూప్ లాగా, ఆడవాళ్ళు కూడా ఒక 20 మంది కానీ 30 మంది కానీ ఒక దళం లాగా తయారై ఒకళ్ళతోటి, ఒక గ్రూపు కలిసి పాడటం కానీ, ఒక గ్రూపుకి వ్యతిరేకంగా జవాబు చెప్పేటట్టుగా పాడటం కానీ జరుగుతుంటాయి। వాళ్ళతోటి ఆ నలువైపులా దిక్కులు పెక్కటిల్లుతుంటాయి, నలువైపులా పెద్ద గోలగా సందడిగా ఉంటుంది। पहाड़ियों के अपने अपने गीत हैं। పహాడియం అంటే కొండ జాతుల వాళ్ళు, కొండల మీద నివసించేవాళ్ళు, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వాళ్ళ పాటలు ఉన్నాయి। उनके अपने अपने भिन्न रूप होते हुए भी अशास्त्रीय होने के कारण उनमें अपनी एक समान भूमि है। गढ़वाल, किन्नौर, कांगड़ा आदि के अपने अपने गीत और उन्हें गाने की अपनी अपनी विधियां हैं। ఇవి శాస్త్రీయ సంగీతం కాకపోయినప్పటికీ కూడా వీటిలో ఒక సమానమైనటువంటి భావం ఉంటుంది। గఢ్వాల్ ప్రాంతం, కిన్నౌర్, కాంగడా ఇవన్నీ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతాలు, కొండ ప్రాంతాలు। వీటికి తమ పాటలు, ఆ పాడే విధి, उनका अलग नाम है, पहाड़ी पड़ गया। అందుకని వాటన్నిటికి కూడా ఏంటంటే కొండ పాటలు అని పేరు పడిపోయింది। वास्तविक लोकगीत देश के गांवों और देहातों में हैं। నిజానికి ఈ జానపద గీతాలు మన దేశంలో పల్లెటూళ్ళల్లో, మరీ చిన్న ఊళ్ళల్లో ఉన్నాయి। इनका संबंध देहात की जनता से है। దేహాత్ అంటే పల్లెటూరు, వీటి యొక్క సంబంధం పల్లెటూర్లలో ప్రజల యొక్క సంబంధం కలిగి ఉంటాయి। వాళ్ళకి నచ్చినట్లుగా, వాళ్ళ మనస్ఫూర్తిగా ఆనందంగా ఉండేటట్టుగా శుభకార్యాలలో పాడతారు। బడి జాన్ హోతీ హై, చాలా ప్రాణం ఉంటుంది, అంటే చాలా ఘనంగా ఉంటుంది ఈ పాటలు। చైతా, కజరీ, బారహమాసా, सावन आदि मिर्ज़ापुर, बनारस और उत्तर प्रदेश के पूर्वी और बिहार के पश्चिमी जिलों में गाए जाते हैं। यानी చైతా, కజరీ, బారమాసా, సావన్ ఇట్లాంటి పాటలు
ఈ పేర్లు కలిగినటువంటి పాటలు మిర్జాపూర్లో, బెనారస్ దగ్గర, ఉత్తరప్రదేశ్లోని తూర్పు ప్రాంతాల్లో, బీహార్లోని పడమట ప్రాంతాల్లో పాడబడతాయి. बाउल और भतियाली बंगाल के लोक गीत हैं. बंगाల్లో జానపద గీతాల పేర్లు बाउल और भतियाली. पंजाब में माहिया आदि इसी प्रकार के. పంజాబ్లో మాహియా అంటారు. ఈ జానపద గీతాలే. తర్వాత हीर रांझा, सोहनी महिवाल संबंधी गीत पंजाब में और ढोल मारू आदि के गीत राजस्थानी में बड़े चाव से गाए जाते हैं. మనకి ఎలాగైతే లైలా మజ్ను లాగా ఉంటుందో ప్రేమ గీతాలు, హీర్ రాంజా, సోహని మహివాల్ అనేవి ఇవన్నీ ప్రేమ గీతాలు. ఈ పాటలు పంజాబ్లో ఢోలా మారు మొదలైనటువంటి పాటలు రాజస్థాన్లో చాలా ఇష్టంగా పాడబడుతుంటాయి. इन देहाती गीतों की रचयिता कोई कल्पना को इतना मान न देकर अपने गीतों में विशेष रोजमर्रा के बहते जीवन से लेते हैं. ఈ పల్లెటూరి పాటల్ని రచించే వాళ్ళు ఏదో ఊరికే ఊహించుకొని ఒట్టొట్టి మాటలు రాయకుండా ప్రజల యొక్క జీవితంలో, రోజువారీ జీవితంలో జరిగే సంఘటనల్ని దృష్టిలో పెట్టుకొని రాస్తారు. జిస్సే వే సీదే మర్మకు ఛూ లేతే. దానివల్ల ఆ పాటలు మనుషుల హృదయాల్ని తాకుతాయి. ఉన్కి రాగ్ भी साधारणतः पीलू, सारंग, दुर्गा, सावन, सोरठ ఆది हैं. వాటి యొక్క రాగాల పేర్లు చెప్పారు. कहरवा, बिरहा, धोबिया आदि देहात में बहुत गाए जाते हैं और बड़ी भीड़ आकर्षित करते हैं. భీడ్ అంటే గుంపు. ఈ పాట పాడేటప్పుడు చాలామంది పోగవుతారు పాటలు వినటానికి. इनकी भाषा के संबंध में कहा जा चुका है कि सभी लोकगीत गांवों और इलाकों की बोलियों में गाए जाते हैं. इसी कारण ये बड़े आह्लादकर और आनंददायक होते हैं. राग तो इन गीतों के आकर्षक होते हैं. इनकी समझी जा सकने वाली भाषा भी इनकी सफलता का कारण है. పల్లెటూరు ప్రజలు మాట్లాడుకునే భాషలోనే, వాళ్ళ యాసల్లోనే ఈ పాటలు పాడబడతాయి. అందువల్ల అందరికీ తేలిగ్గా అర్థమవుతాయి. भोजपुरी में करीब 30-40 वर्षों विदेशिया का प्रचार हुआ है. విదేశీయ ప్రియుడు ప్రేమించి వదిలేసి మళ్ళీ విదేశం వెళ్ళిపోతాడు. అట్లాంటి ప్రేయసి ప్రియుల యొక్క పాటలు భోజ్పురిలో దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ప్రచారంలో ఉన్నాయి. गाने वालों के अनेक समूह इन्हें गाते हुए देहात में फिरते हैं. ఈ పాడేవాళ్ళు పల్లెటూరులో తిరుగుతూ ఉంటారు బజార్లలో. उधर के जिलों में विशेषकर बिहार में विदेशिया से बढ़कर दूसरे गाने लोकप्रिय नहीं हुए. విదేశీయ పరదేశీ అనే పాటలకి మించి ఇంకా ఇంతకన్నా ఉత్తమ ఆకర్షణీయమైన పాటలు లేవు బిహార్లో. इन गीतों में अधिकतर रसिक प्रियों और प्रियाओं की बात रहती है. परदेशी प्रेमी की और इनसे करुणा और विरह का रस बरसता है. ఈ పాటల్లో రసిక ప్రియులు అంటే ప్రియులు ప్రేయసి యొక్క మధ్యలో జరిగేటటువంటి విషయాల గురించి చెప్పడం జరుగుతుంది. వీటిలో పరదేశీ యొక్క అతని ప్రేమ, తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత ఈమె మీద మనకు కలిగే జాలి, దయ, ఆ విరహం అదంతా వర్ణన జరుగుతుంది. जंगल की जातियों आदि के भी
दल गीत होते हैं जो अधिकतर बिरहा आदि में गाए जाते हैं। पुरुष एक ओर और स्त्रियां दूसरी ओर एक दूसरे के जवाब के रूप में दल बांधकर गाते हैं और दिशाएं गुंजा देते हैं। पर इधर इस चाल से इस प्रकार के दलीय गायन का ह्रास हुआ है। అడవి జాతుల్లో మొదలైన ఇట్లాంటి గ్రూపులుగా ఉండే పాటలు ఉంటాయి. వీటిలో కూడా ఏంటంటే విరహం గురించి పాటలు, ఒకవైపు స్త్రీలు కొంతమంది, ఇంకోవైపు ఏమో పురుషులు కొంతమంది ఒకరికొకరు జవాబు చెప్తున్నట్లుగా పాటలు పాడబడతాయి. ఈ మధ్య కాలంలో ఇట్లాంటి పాటలు తగ్గిపోయినాయి. एक दूसरे प्रकार के बड़े लोकप्रिय गाने आल्हा के हैं। अधिकतर ये बुंदेलखंडी में गाए जाते हैं. బుందేల్ఖండి అంటే ఇప్పుడు ఝాన్సీ దగ్గర, ఉత్తరప్రదేశ్లో ఝాన్సీ దగ్గర బుందేల్ఖండ్ అంటారు. మన ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో ఇట్లాంటి చోట్ల కూడా బుందేల్ సింగులు ఉంటారు. వాళ్ళందరూ బుందేల్ ప్రాంతం నుంచి, అంటే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. వాళ్ళు పాడుకునే పాటల పేర్లు ఆల్హా, ఊదల్. आरंभ तो इनका चंदोल राजाओं के राजकवि जगनिक के माना जाता है, जिसने आल्हा ऊदल की वीरता का अपने महाकाव्य में बखान किया है। पर निश्चय ही उसके छंद को लेकर जन बोली में उसके विशेष को दूसरे देहाती कवियों ने भी समय समय पर अपने गीतों में उतारा है. आल्हा ऊदल అంటే ఇద్దరు, ఆల్హా వీరుడు, ఊదల్ వీర వనిత, వీళ్ళిద్దరి యొక్క పరాక్రమాన్ని గురించి ఈ పాటలు పాడబడుతున్నాయి. ఇవన్నీ ఎక్కువగా బుందేల్ఖండం నుంచి, బుందేల్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి తెలిసినటువంటి పాటలు. समय समय पर अपने गीतों में उतार, और ये गीत हमारे गांव में आज भी बहुत प्रेम से गाए जाते हैं. इन्हें गाने वाले गांव ढोलक लिए गाते फिरते हैं. इसी की सीमा पर उन गीतों का भी स्थान है जिन्हें नट रस्सियों पर खेल करते हुए गाते हैं. ఈ పాటలు పాడేటప్పుడు తాడు మీద నడుస్తూ, సర్కస్లో కనుక తాడు మీద నడుస్తూ ఉంటారే, అట్లా నడుస్తూ ఉంటే పాట పాడుతుంటారు. अधिकतर ये गद्य पद्यात्मक हैं और इनके अपने बोल हैं. ఎక్కువగా ఏదో పద్యాలు పాడినట్టుగా, మాటలు మాట్లాడినట్టుగా ఉంటాయి. अनंत संख्या अपने देश में स्त्रियों के गीतों की है, तो ये गीत भी लोकगीत, पर अधिकतर इन्हें औरतें भी गाती हैं. ఎక్కువగా స్త్రీలే ఇళ్లలో పాటలు పాడుతూ ఉంటారు. इन्हें सृष्टि थी भी अधिकतर वही हैं. वैसे मर्द रचने वालों या गाने वालों की भी कमी नहीं है, पर इन गीतों का संबंध विशेषतः स्त्रियों से है. ఇళ్లలో ఆడవాళ్ళకి శుభకార్యాలకు సంబంధించినటువంటి పాటలే. इस दृष्टि से भारत इस दिशा में सभी देशों से भिन्न है, क्योंकि संसार के अन्य देशों में स्त्रियों के अपने अपने गीतों, मर्दों या बजाना गीतों से अलग अलग भिन्न नहीं है, मिले जुले ही है. ఇతర దేశాల కంటే కూడా ఏంటంటే మన దేశంలో ఎక్కువగా ఈ దిక్కులో పాటలు ఇప్పటికీ మనకి ప్రచారంలో ఉన్నాయి. ఇతర దేశాల్లో అలా లేవు. त्योहारों पर नदियों में जाते समय राह के विवाह के मटकोड़, न्योतर संबंधियों के लिए प्रेम युक्त गाली के जन्म आदि अवसरों पर अलग अलग गीत हैं. పండగలప్పుడు, నదుల్లో స్నానాలు చేసేటప్పుడు కానీ, వివాహం సమయంలో కానీ
రోకలేసి వివాహ సమయంలో ఏదైనా బియ్యం దంచేటప్పుడు, పసుపు కొమ్ములు దంచేటప్పుడు కానీ మొదలైన సంబంధాలు ప్రేమతో తిట్టినట్టుగా ఏదో పుట్టిన సందర్భంలో ఇట్లాంటి అవసరాలప్పుడు కూడా వేరు వేరు పాటలు ఉన్నాయి जो स्त्रियां गाती हैं। इन अवसरों पर कुछ आज से भी नहीं बड़े ప్రాచీన కాల से वे गए। స్త్రీల ఇళ్లలో మనకు శుభకార్యాలప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, గర్భవతి అయినప్పుడు పాటలు పాడుకుంటాం। महाकवि कालिदास आदि ने भी अपने ग्रंथों में अनेक गीतों का हवाला दिया। सोहर, बानी, सेहरा आदि उनके अनंत गानों में से हैं। कुछ तो 12 माह से पुरुषों के साथ नारियां भी गाती हैं। కొన్ని అయితే 12 మాసే పాటలు పురుషులు స్త్రీలు కలిసి పాడతారు। एक विशेष बात यह है कि नारियों के गाने साधारणतः अकेले नहीं गाए जाते हैं, दल बांधकर गाए जाते हैं। ముఖ్యంగా స్త్రీలు పాడేటప్పుడు వాళ్ళు గ్రూపులుగా ఉండి పాడతారు। अनेक कंठ एक साथ फूटते हैं। यद्यपि अधिकतर उन्हें मेल नहीं खाता, फिर भी त्योहारों और शुभ अवसरों पर वे बहुत ही भले गाते लगते हैं। శుభకార్యాలప్పుడు ఎక్కువగా పాడుతుంటారు। गांवों और नगरों में गायिकाएं भी होती हैं जो विवाह, जन्म आदि अवसरों पर गाने के लिए बुलाई जाती हैं। నగరాల్లో కానీ పల్లెటూరులో కానీ ఇట్లా పాటలు పాడేటటువంటి కచేరీ చేసేటటువంటి స్త్రీలు ఉంటారు। ఆ శుభకార్యాలప్పుడు వాళ్ళని పిలుచుకుంటారు, వాళ్ళు పాడుతుంటారు। सभी ऋतुओं में स्त्रियां उल्लासित होकर दल बांधकर गाती हैं। होली, बरसात, कजरी आदि की अपनी चीज है जो सुनते ही बनते हैं। होली అప్పుడు కానీ, వర్షాకాలంలో కానీ ఈ పాటలు మనం వింటేనే వాటి యొక్క మాధుర్యం మనకు తెలుస్తుంది। पूरब की बोलियों में अधिकतर मैथिल कोकिल विद्यापति के गीत गाए जाते हैं, पर सारे देश के कश्मीर से कन्याकुमारी तक और कठेवाड़, गुजरात, राजस्थान से उड़ीसा, आंध्र तक अपने अपने విద్యాపతి हैं। దేశం మొత్తం మీద కూడా ఏంటంటే ఇట్లాంటి జానపద గీతాలు ప్రసిద్ధి చెంది ఉన్నాయి। स्त्रियां ढोलक की मदद से गाती हैं। अधिकतर उनके गाने के साथ नाच का भी फुट होता है। ఆడవాళ్ళు డోలు వాయిస్తూ ఉంటే ఒక్కొక్కప్పుడు స్త్రీలు లేచి నిలబడి డ్యాన్స్ చేస్తారు। गुजरात एक प्रकार का दली गायन गरबा है। గుజరాత్లో ఒక విశేషమైనటువంటి పాట గర్బా, जिसे विशेष विधि से घेरे में घूम घूम कर औरतें गाती। గ్రూపులుగా గుండ్రంగా తిరుగుతూ దేనైతే స్త్రీలు గుజరాత్లో పాడతారు। साथ ही लड़कियां लकड़ियां भी बजाती जाती हैं और जो बाजे का काम करती हैं। కోలాటంలో కర్రపుల్లలతో మనం కోలాటం వేసినట్టుగా అట్లా కర్రలతో కూడా संगीतों చేస్తారు। इसमें नाच गान साथ साथ चलते हैं। वस्तुतः यह नाच ही है, इधे डांस। सभी प्रांतों में यह लोकप्रिय चलता। इस प्रकार होली के अवसर पर ब्रज में रसिया चलता है, जिसे दल के दल लोग गाते हैं। स्त्रियां विशेष तौर पर ఈ రకంగా హోలీ పండుగప్పుడు ప్రత్యేకంగా బ్రజ ప్రాంతంలో అంటే ఆగ్రా వగైరా ప్రాంతాల్లో గ్రూపులుగా ఉండి ప్రజలు పాడుకుంటారు। ఇందులో ఎక్కువగా స్త్రీలే పాడతారు। गांव के गीतों के वास्तव में अनंत प्रकार हैं। जीवन जहाँ इटला इटला कर लहराता है, वहाँ भला आनंद के स्रोतों की कमी हो सकती है। ఇట్లా గ్రామాల్లో వాస్తవంగా ఉన్నటువంటి పాటలు ఎన్నో రకాలుగా ఉన్నాయి। వీటితోటి జీవితం ఆనందంగా ఉర్రూతలూగుతూ ఉంటుంది। ఆనందానికి, ఆనంద ప్రవాహాలకి ఏమి లోపం ఉంటుంది? उद्दाम जीवन के ही वहाँ के अनंत संख्यक गाने के प्रतीक हैं। ఉద్దామ అంటే అభివృద్ధి చెందినటువంటి జీవితంలో కూడా
ఇట్లాంటి పాటలు అనేకము మనం చూస్తాము.